కాశీ కంటే మించిన హారతి ఇక్కడ ఇస్తారంట తెలుసా? 11 హారతులు ఇస్తారు. నిత్య హారతి అనేది గంగమ్మకి ఇస్తుంది. ఎలా ఇస్తారు? ఏంటి? దాని యొక్క విశిష్టత ఎక్కడ జరుగుతుంది? అని ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే మన వీడియోని స్కిప్ చేయకుండా కంటిన్యూస్‌గా అయితే చూడండి. ఇవాల్టి వీడియోలో అయితే గనుక మీ అందరితో మంచి వీడియోని షేర్ చేస్తున్నానండి. గంగమ్మకి హారతి, గోదావరి గంగమ్మకు హారతి ఇచ్చే వీడియో అయితే మీతో షేర్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి 11 హారతులు అయితే ఇస్తారండి. ఒక్కొక్క హారతి గురించి విశిష్టత ఏంటి, ఎలా ఉంటుంది ఫలితాలు అనేది వాటి గురించి నేను వివరిస్తూ చెప్తాను ఈ వీడియోలో. వీడియో చూస్తూ ఉండండి, నేను వాయిస్ ఓవర్ ఇస్తాను. ఒరిజినల్ సౌండ్ పెడదామని అనుకున్నాను, బట్ నేను అడిగింటే కాపీరైట్ వస్తుంది ఒరిజినల్ సౌండ్ ఫుల్గా పెట్టేస్తే అని చెప్తే, సరే ఇంకా అది ఎడిట్ చేసేసి నేనైతే ఓన్ వాయిస్ అయితే ఇస్తున్నాను. ఓన్ వాయిస్ ఇచ్చినా సరే ప్రతి ఒక్క హారతి గురించి మీతో అయితే షేర్ చేస్తాను. నేను తెలుసుకున్న, నాకు తెలిసినంత వరకు మీకు కూడా తెలియాలనే ఉద్దేశంతో ఈ వీడియోని అయితే మీ ముందుకు తెచ్చేసాను. స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా అయితే చూడండి ఫ్రెండ్స్. ఇంకా మనకి రాజమండ్రిలో గోదావరి ఉందన్న విషయం అందరికీ తెలిసిందే కదా. గోదావరి అంటే పుష్కర ఘాట్. పుష్కరాలు 12 సంవత్సరాలకు ఒకసారి వస్తాయి. శ్రీరాముల వారి పాదాలు తాగి పాపికొండల నుంచి వచ్చి సప్తం సముద్రాలుగా కలిసి ఇక్కడ గోదావరిగా వెలుస్తుందనమాట. ఇక్కడ వచ్చేసి సప్త గోదావరి అని కూడా ఈ గోదావరిని అంటారు. ఇంకా గోదావరి గంగమ్మకు హారతి ఇచ్చేది మీదైతే కనుక షేర్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి 11 హారతులు అయితే ఇస్తారండి గోదావరి అమ్మవారికి. నిత్య హారతి అంటే రోజు హారతి అనేది ఉంటుందన్నమాట. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. మనం ప్రత్యక్షంగానో పరోక్షంగానో పాల్గొకపోయినా ఇలా వీడియో ద్వారా అయితే మీ ముందుకైతే తెచ్చేసాను. ఎవరైనా చూడలేదని బాధపడుకోకుండా మన వీడియో చూసేయండి. అంతా మంచిగా జరుగుతుంది. అమ్మవారి అయ్యవారి ఆశీస్సులు మనకు కలగాలని ప్రతి ఒక్కరిని అయితే గిన అనుకుంటూ ఉన్నాను. ప్రతి ఒక్కరు చూస్తారని అనుకుంటున్నాను. ఇంకా ఇక్కడైతే గిన ఫస్ట్లో పున్నమికి ఒకసారి మాత్రమే హారతి ఇచ్చేవాళ్ళంట, కానీ ఇప్పుడు నిత్య హారతి పుష్కరాలప్పుడు అయితే చేస్తూ ఉన్నారన్నమాట. ఇంకా ఇక్కడ మెయిన్ వచ్చేసి హారతి గురించి చెప్తాను చూడండి. 11 హారతులు 12 హారతులు ఇచ్చారండి. నేనైతే కౌంట్ కూడా చేశాను మొత్తం హారతులు అయితే. ఫస్ట్ ఏకహారతి, నేత్రహారతి, బిల్వహారతి, నాగహారతి, కంఠహారతి, వృక్షహారతి, నందిహారతి, సింహారతి, రుద్రహారతి, శంఖహారతి, కుంభహారతి, కర్పూరహారతి, నక్షత్రహారతి లాస్ట్లో. ఇవన్నీ హారతులు అయిపోయిన తర్వాత ఆ గంగాజలంతో మనకి తల మీద చల్లి నైవేద్యం కూడా ఇచ్చారు. చాలా హ్యాపీ అనిపించిందండి. ఫస్ట్ టైం ఇక్కడ వచ్చిన తర్వాత నేను ఈ గోదావరి హారతి చూడడం అనేది ఎప్పుడే కానీ చూడలేదు. బయటికి వెళ్ళాను, మా సిస్టర్ వాళ్ళు వచ్చారు కదా, వాళ్ళకి చూపిద్దామనేసి మా అత్తమ్మ వాళ్ళందుకు వచ్చింటే తీసుకెళ్ళాను. ఆ రోజు ఈ హారతి అయితే జరుగుతుంది. చాలా హ్యాపీ అనిపించిందండి, భలే హ్యాపీగా అనిపించింది అనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఇవి ఉన్నాయి కదండి గంగాజలం, ఈ చెమ్ములలో గంగాజలం వేసి అమ్మవారి గోదావరి నుంచి తెచ్చిన గంగాజలం ఫుల్గా పెట్టేసి అక్కడ హారతి, ప్రతి ఒక్క హారతి ఇచ్చి తర్వాత ఆ గంగాజలాన్ని మన పైన చల్లుతారు అనమాట. చాలా హ్యాపీ అనిపించింది నాకైతే గిన. సో ఇక్కడ ఫస్ట్ ఇస్తున్న హారతి వచ్చేసి ఏకహారతి అండి. ఏకహారతి ఏదైనా కానీ మనం దీపారాధన చేసేటప్పుడు కూడా ఇంట్లో అయినా సరే ఏకహారతిని స్టార్ట్ చేస్తూ ఉంటాం కదా. సో ఇక్కడ కూడా సేమ్ అంతేనండి, ఏకహారతి అయితే స్టార్ట్ చేశారు. మొత్తం వచ్చేసి 7 మెంబర్స్ ఏమో ఇచ్చారండి హారతి. అసలు భలే ప్లెజెంట్గా అనిపించింది నాకైతే గిన. వాళ్ళు చేసే విధానం కానీ, వాళ్ళు చెప్పే విధానం కానీ, అసలు నేను ఒరిజినల్ సౌండ్ పెట్టింటే బాగుండేది అనిపించింది. బట్ ఏంటి అంటే నేను టెక్ ఛానల్ అడిగితే ఒరిజినల్ సౌండ్ పెడితే మీకు కాపీరైట్ వస్తుందండి, వీడియో అంతా అది డిలీట్ కూడా అయిపోతుంది అని చెప్పేసింటే ఇంక సరే అనేసి నేను వదిలేసి మీకు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఫస్ట్ ఇచ్చింది ఏకహారతి, సెకండ్ వచ్చేసి నేత్రహారతి. ఇది నేత్రహారతి. ఫస్ట్ ఏకహారతి యొక్క విశిష్టత ఏంటి అంటే పరమేశ్వరిని అమ్మవారి అనుగ్రహం కలగాలని, అలాగే అజ్ఞానం నశించి జ్ఞానం ప్రకాశించాలి అందరి జీవితాలలో అనే ఉద్దేశంతో ఏకహారతి అనేది ఇస్తారనమాట. సో చూసిన వాళ్ళ జన్మ అయితే ధన్యం అయిపోయింది అనొచ్చు. అలాగే అందరూ కూడా మన వీడియో ద్వారా చూడాలి, తెలుసుకోవాలనే ఉద్దేశంతో వీడియో అయితే చేస్తున్నాను. ఖచ్చితంగా చూసి అమ్మవారి అయ్యవారి అనుగ్రహం అయితే పొందండి ఫ్రెండ్స్. ఇంకా ఇది వచ్చేసి నేత్రహారతి. నేత్రహారతి అంటే నేత్రాలకు సంబంధించిన ఉంటుంది కదా, ఇలా ఏవైనా తొలగిపోయి అంతా మంచిగా జరగాలి, పార్వతీదేవి అనుగ్రహం కలగాలి అనేసి నేత్రహారతి అయితే ఇస్తారనమాట. తర్వాత వచ్చేసి బిల్వహారతి. ఇది బిల్వహారతి. బిల్వహారతి వచ్చేసి లైక్
ఇవి ఉంటుంది కదా, ఇప్పుడు ప్రకృతి చెట్లు ఇలా సంబంధించినవి అంటే ఇప్ప పువ్వు, మనకు శ్రీరాముల వారికి ఇప్ప పువ్వు ఇవి ఉంటాయి కదండి, వీటికి సంబంధించి ప్రకృతి అంతా మంచిగా ఉండాలి అనేసి ఈ బిల్వహారతి ఇవి అయితే ఇస్తారంట. బట్ ఇదైతే గిన నాకు ఏమన్నా మిస్ అయిందండి క్లిప్పు, లేదంటే పూర్తిగా ఉండింది. బట్ క్లిప్పు మిస్ అవ్వడం వల్ల మీకు క్లారిటీగా నేనైతే వాయిస్ ఓవర్ అనేది చెప్పలేకపోతున్నాను. నెక్స్ట్ వన్ వచ్చేసి నాగహారతి. నాగహారతి విశిష్టత వచ్చేసి కాలసర్ప దోషాలు తొలగి నవగ్రహాలు ఉంటాయి కదా, నవగ్రహాలలో రాజపుటిమిని పరిహారాలను కలిగించి మంచి జరగాలనేసి ఈ కాలసర్ప హారతి అయితే ఇస్తారనమాట. నాగహారతి అంటారు దీనైతే గిన. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ హారతి ఇచ్చేటప్పుడు ఈ హారతికి ఎదురుగా ఎవ్వరూ ఉండకూడదంట అండి. లైక్ ఏంటి అంటే నెక్స్ట్ పుష్కరాలు వస్తున్నాయి కదా, దానికైతే గిన మొత్తం అంతా కన్స్ట్రక్ట్ జరుగుతుంది అక్కడైతే గిన. మెయిన్ ఇది హారతి ఇచ్చే పాయింట్ అనేది చాలా బాగుంటుంది వ్యూ అయితే గిన. బట్ అక్కడ ఇవ్వడం లేదనమాట హారతి, వేరే దగ్గర హారతి ఇస్తున్నారు. లేదంటే అక్కడ ఏంటి గిన హైలైట్ అయిపోదండి, అసలు అంత బాగుంటుంది అక్కడ హారతి ఇచ్చే దగ్గర అయితే. ఆ డెకరేషన్ కావచ్చు, అవి కావచ్చు, భలే ఉంటుంది. ఇంకా అక్కడ ఎవరో గోదావరిలో స్నానం చేస్తున్నారండి, ఆయనకి ఎంత చెప్పినా కూడా ఆయన పక్కకే రావట్లేదు. ఎన్నిసార్లు 3 టైమ్స్ ఏం చెప్పారు, ఆడికి ఒక మనిషి వెళ్ళేసి చెప్పారు, ఇలా హారతి ఇచ్చేటప్పుడు మీరు గోదావరిలో స్నానం చేయకూడదండి, పక్కకు రండి అని చెప్తే తర్వాత తను వచ్చారు. అదే ఇలా చెప్తూ ఉన్నారు, పదే పదే చెప్తున్నారు ఆయనకైతే గిన. మనం హారతి ఇచ్చేటప్పుడు ఎదురుగా ఎవరు ఉండకూడదంట అమ్మవారికి, గోదావరి అమ్మవారికి. సో ఇంకా ఇది వచ్చేసి పంచహారతి. పంచ అంటే 5, పంచహారతి అయితే ఇస్తున్నారనమాట. నేను మంచిగానే చెప్తున్నాను, నాకు తెలిసినంత వరకు నేనైతే చెప్తున్నాను ఫ్రెండ్స్. ఎవరికైనా తెలుసుంటే కనుక కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఈ పంచహారతి వచ్చేసి జ్ఞానాన్ని కలిగిస్తుంది అనమాట. అజ్ఞానాన్ని తొలగి జ్ఞానాన్ని కలగాలి, అందరూ బాగుండాలనే ఉద్దేశంతో పంచహారతి అయితే ఇస్తూ ఉంటారనమాట. తర్వాత అయితే కనుక వృక్షహారతి. ఇది ఇప్పుడు ఇచ్చేది వృక్షహారతి. ఇది కూడా ప్రకృతి స్వరూపమే. వృక్షహారతి అంటే అమ్మవారి పార్వతికి సంబంధించినదే కదా, ప్రకృతి స్వరూపం కావడం వలన అమ్మవారి అనుగ్రహం కలుగుతుందంట ఈ వృక్షహారతి చూసిన వాళ్ళందరికీ. అలాగే మనము లైక్ ప్రత్యక్షంగానో పరోక్షంగా చూస్తుంటాం, బట్ చూసాము ఈ హారతి చూసిన వాళ్ళ జన్మ ధన్యమైపోతుందని చెప్పచ్చండి. నిజంగా నాకైతే భలే హ్యాపీ అనిపించింది అనమాట. అంత హ్యాపీనెస్ కలిగింది ఆ రోజైతే. మా సిస్టర్ అయితే, అక్క నేను ఫస్ట్ టైం ఇక్కడ వచ్చినందుకు నాకు చాలా హ్యాపీనెస్ వచ్చింది అక్క, ఈ హారతులు చూసిన తర్వాత భలే పీస్ఫుల్గా అనిపించిందని భలే హ్యాపీగా ఫీల్ అయింది. నిజమే కదండి, మనం ఎక్కడో ఉంటాము, అసలు మేము రావడం ఏంటి ఇక్కడ ఈ హారతి చూడడం అనేది నాకు నిజంగా చాలా గొప్పగానే అనిపించింది. సో మీరందరూ కూడా చూడాలి అనే ఉద్దేశంతో మీ వరకు అయితే వీడియో తీసుకొచ్చాను. తర్వాత అయితే గిన నందిహారతి అండి. నందిహారతి అంటే లైక్ నంది మనకి అయ్యవారి దగ్గర శివాలయాలలో అయితే కనుక ఎదురుగానే ఉంటుంది కదా, ఎదురుగా ఉంటుంది అమ్మవారి అయ్యవారి అనుగ్రహం కలగాలని ఈ నందిహారతి అయితే ఇస్తారనమాట. అంటే నందిహారతి చూసిన వాళ్ళందరికీ పార్వతీదేవి పరమేశ్వరిని అనుగ్రహం అనేది కలుగుతుంది అని చెప్తారనమాట. అది తర్వాత వచ్చేసి సింహారతి. మీకు ప్రతి ఒక్క హారతిని చూపిస్తూ దాని గురించి అయితే చెప్తున్నాను, క్లారిటీగానే చూడండి. సింహహారతి అనమాట. సింహం వచ్చేసి అమ్మవారి వాహనం కదా, అవునా, అమ్మవారి వాహనం కావడం వలన ఈ సింహారతిని మనము చూసినందువలన సమస్త సమస్యలు తొలగిపోయి అంతా మంచిగా జరుగుతుందని ఈ సింహారతి యొక్క ఉద్దేశం అండి. నేను కొన్ని షార్ట్ అలా చేద్దామనేసి ఇలా తీశాను, కానీ మంచిగా మొత్తం కనిపించాలనే ఉద్దేశంతో దీంట్లోనే యాడ్ చేశాను అనమాట ఈ షార్ట్స్ కూడా. సింహారతి తర్వాత రుద్రహారతి. ఇది రుద్రహారతి అనమాట. ఈ రుద్రహారతి యొక్క విశిష్టత ఏంటి అంటే మన మనుషులన్నాక కంపల్సరిగా ఈర్ష్య, అసూర్య, కోపాలు, తాపాలు, ఇంకా వాళ్ళిట్లా వీళ్ళిట్లా అనుకుంటూనే ఉంటాం కదా ప్రతి ఒక్కరు, మీరైనా నేనైనా ఎవరైనా సరే. అసూర్య, కుళ్ళు ఇలాంటివన్నీ ఉంటాయి కదా, ఇలాంటివన్నీ తొలగాలనేసి ఈ రుద్రహారతి అయితే ఇస్తారనమాట. ఈ రుద్రహారతి మనం చూసి దర్శించుకోవడం వల్ల ఈ ఈర్ష్య, సూర్య ఇలాంటివన్నిటి తొలగిపోతాయన్న ఒక నమ్మకము. తర్వాత వచ్చేసి శంఖహారతి.
శంఖ చక్రాలు అంటాం కదా, సో దానికి సంబంధించిన శంఖహారతి అన్నమాట. ఈ శంఖహారతి వచ్చేసి ధైర్యాన్ని, బలాన్ని, ఇలా మనకి ఏదైనా సాధించాలి, ఏదైనా చేయాలి అని కొందరు సంకల్పంగా అనుకుంటారు కదా, సో ఇలాంటివన్నీ వాళ్ళకి కలగాలి, ధైర్యాన్ని ఇస్తుందన్నమాట. అసూయని తొలగించి ధైర్యాన్ని, బలాన్ని కలగజేస్తుంది. ఏ కార్యక్రమం అనుకున్నా సరే అంతా జయమే కావాలి అనే ఉద్దేశంతో ఈ శంఖహారతి అయితే దర్శనం అయితే జరుగుతుందన్నమాట. తర్వాత వచ్చేసి ఇది కుంభహారతి. ఈ కుంభహారతి దర్శించుకోవడం వల్ల మనకి నరఘోష, దిష్టికోశ ఇలాంటివన్నీ తొలగిపోతాయి. అంటే లైక్ వాళ్ళిట్లా వీళ్ళిట్లా మన మీద నరఘోష ఉంది, దిష్టి ఉంది, దిష్టి ఎవరన్నా అంటూ ఉంటారు కదా, దిష్టి తగిలిందేమో నీకు ఇలా జరుగుతుంది, లేదంటే మీ ఇంటి పైన నరఘోష పడిందేమో ఇలా జరుగుతుంది మీ ఇంట్లో అనేసి అంటూ ఉంటారు కదండి. సో ఈ అన్నిటి తొలగిపోవడానికి ఈ కుంభహారతిని అయితే ఇస్తారనమాట. తర్వాత వన్ వచ్చేసి కర్పూర హారతి అండి. ఈ కర్పూర హారతి వచ్చేసి అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. ఈ కర్పూర హారతిని దర్శనం చేసుకోవడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందంట అండి. మనకి అమ్మవారి లక్ష్మీదేవికి సువాసన గల పరిమళం గల ఏంటంటే చాలా ఇష్టం కదా, సో అందులో ఈ కర్పూర హారతి అనేది కూడా మెయిన్ అదే అనమాట. కర్పూరంతో హారతి ఇవ్వడం వల్ల లాస్ట్ మనం పూజ చేసినా కూడా కర్పూరంతో హారతి ఇస్తాం, గుర్తుందా అండి అందరికీ. సో ఈ కర్పూర హారతి ఇవ్వడం వల్ల అంతా మంచి జరిగి లక్ష్మీదేవి అనుగ్రహం అయితే మనకు కలుగుతుంది. ఇంకా లాస్ట్ ఒక్క హారతి ఉంది అండి, అంతే. నేను ప్రతి ఒక్క హారతి గురించి మీకైతే గిన షేర్ చేసి చెప్పానని అనుకుంటూ ఉన్నాను. ఇంకా లాస్ట్ వన్ హారతి వచ్చేసి నక్షత్ర హారతి అండి. ఈ హారతి ఇచ్చేటప్పుడు చేశారు చూడండి, లైక్ నాకైతే గిన హెయిర్ అయితే నీలుకున్నాయని చెప్పచ్చు, అంత ఇదిగా చేశారండి. అది స్పీకర్స్లో పెట్టారనమాట మంత్రాలు, వాటి యొక్క విశిష్టత భలే హ్యాపీ అనిపించింది లాస్ట్ హారతి చూసినప్పుడు అయితే గిన. మీకు గమనించినట్లయితే మధ్యలో ఒక వైట్ కలర్ కండవ కట్టుకొని ఒక స్వామి ఉన్నారు చూడ, ఆయన చేసేది చూసింటే గిన లైవ్లో అసలు భలే ఉండేదండి. మీరు నిజంగా ఎప్పుడైనా రాజమండ్రి వచ్చింటే కంపల్సరీ ఈ హారతిని అయితే దర్శించుకోండి మీరైతే గిన. ఇంకా ఈ నక్షత్ర హారతి వచ్చేసి దోష పరిహారం కలుగుతుందంట అండి. అంటే ఏవైనా దోషాలు, ఏ దోషాలైనా సరే మన మీద దోషాలు ఉన్నా, లైక్ ఎవరైనా ఏదన్నా ఉంటుంది కదా, ఇలాంటివనేటి ఉంటే ఆయా దోష పరిహారాలు అయితే జరుగుతుంది అనమాట ఈ నక్షత్ర హారతిని దర్శించుకోవడం వల్ల. చూశారు కదా లైవ్లో మీరే, ఎంత ఇదిగా ఇచ్చారంటే అసలు నాకు చూస్తుంటే రెండు కళ్ళు సరిపోలేదు, అంత హ్యాపీనెస్ ఇచ్చిందని చెప్పచ్చు నాకు ఈ హారతి విషయంలో అయితే కనుక. ఇంకా లాస్ట్ హారతులు అయితే అయిపోయినాయండి. హారతులు అయిపోయిన తర్వాత మనకి ఈ గంగాజలం ఉంది కదా, పూజ చేసి ఆ గంగాజలాన్ని మనకి ఇస్తారనమాట. అందరూ వెళ్ళిపోతూ ఉంటే చెప్తూ ఉన్నారు, ఆగండి ఆగండి వెళ్ళిపోకండి, ఇది హారతి అయిపోయిన తర్వాత ఈ గంగాజలాన్ని మీకు ప్రోక్షణ చేస్తారు, చాలా మంచిది, వెళ్ళిపోకండి అని చెప్తూ ఉంటే అందరూ ఆగారు. కానీ బట్ ఏంటి అయిందంటే మా వారు, మా అత్తమ్మ మేము వెళ్ళిపోతాం, బాబు కొంచెం ఏడుస్తూ ఉన్నాడు, పాల టైం అయినది ఇంకా అనేసి మేము వెళ్తామంటే వాళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత భలే బాధేసింది నాకైతే, అరే బాబు ఉండింటే కన్నా బాబుతో ఆ వాటర్ని చల్లించి, ఎందుకంటే బాబుకి ఇంకా కొంచెం మాటలు రాలేదండి, సో ఆ వాటర్ చల్లించి ఆయన దగ్గర ఆశీర్వాదాలు తీపిద్దామనేసి భలే కొంచెం ఫీల్ అయిపోయా. సర్లే దేవుడే ఉన్నాడు, ఇంకొకసారి ఎప్పుడైనా వద్దాంలే, ఇక్కడే ఉంటాం కదా అనే ఉద్దేశంతో నాకు నేనే మనసులో చెప్పేసుకున్నాను. ఇంకా ఇక్కడ చూశారు కదా, ప్రతి ఒక్కరి గోత్రం అంటే చదవలేరు కాబట్టి దేవుని గోత్రంలాగా చదివేసి ఆ గంగాజలాన్ని ప్రతి ఒక్కరికి చల్లారండి. ప్రతి ఒక్కరికి చల్లి ప్రసాదం ఇచ్చి, పెద్ద ఉంటారు కదా వైట్ కలర్ కండువా కట్టుకున్నాను, పెద్ద పూజారి ఆయన దగ్గర ఆశీర్వాదాలు అయితే ఇచ్చారు. భలే హ్యాపీ అనిపించింది. మా వాళ్ళైతే ఆ రోజు మా చెల్లి అయితే భలే హ్యాపీగా ఫీల్ అయిపోయింది, వచ్చినందుకు నాకు కూడా హ్యాపీ అనిపించింది తను మా ఇంటికి వచ్చినందుకు అయితే కనుక. ఇంకా ఇక్కడైతే కనుక ఏం జరుగుతుందంటే గంగాజలాన్ని ప్రోక్షణ చేస్తారు కదా, ప్రోక్షణ చేసేటప్పుడు మా చెల్లికి ఫ్లవర్స్ ఇచ్చాడంట స్వామి. బట్ అక్క నాకు ఫ్లవర్స్ వచ్చాయి అక్క అని చూపిస్తుంది, ఇక్కడ చూపిస్తాను చూడండి మీకు ఈ వీడియోలో కూడా చూపిస్తుంది. సరే హ్యాపీ లేవే, నీకు ఏదన్నా అనుకునింది ఖచ్చితంగా జరుగుతుందిలే, ఆ దేవుని సంకల్పంతోనే నీకు ఆ ఫ్లవర్స్ పడ్డాయేమో అని నేను చెప్తూ ఉన్నాను చూపిస్తుంటే. నాకు ఇంకా భలే హ్యాపీగా ఫీల్ అయింది, నాకు కూడా బాగా మంచిగా అనిపించింది. ఏదనుకున్నావో ఏమో అది జరగాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని చెప్పేసి ఇంకా మేము ఇక్కడైతే కనుక ప్రసాదం తీసుకొని దేవుని ఆయన దగ్గర పెద్ద పూజారి దగ్గర అయితే కానీ ఆశీర్వాదాలు తీసుకొని
తర్వాత అయితే ఇంకా వచ్చేసామండి. ఇది ఈ గోదావరి హారతి యొక్క విశిష్టత అయితే నాకు తెలిసినదైతే మీకు షేర్ చేశాను. మీకు ఏదైనా నేను తప్పుగా చెప్పింటే నన్ను క్షమించండి. మీకు ఏదైనా తెలుసుంటే కంపల్సరీగా నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. దీని కంటిన్యూషన్ బ్లాగ్ వచ్చేసి నెక్స్ట్ 2 డేస్‌లో మీతో షేర్ చేస్తాను. దీని కంటిన్యూషన్ వచ్చేసి నేను, మా చెల్లి, మేము, మా పాప ముగ్గురం కలిసి షాపింగ్ చేసాము. షాపింగు అలాగే రాజమండ్రి పుష్కర్ ఘాట్ అంతా తిరిగేసాము. ఇవన్నీ మీతో షేర్ చేస్తానండి. చాలా బాగుంటుంది, ఫన్నీగా ఉంటుంది. లైక్ బాగుంటుందనమాట. అసలు మేమైతే ఎప్పుడూ లేదు, నేనైతే ఆ టైం వరకు బయట తిరగడం అనేది మా చెల్లితోనే తిరిగాననేసి. సో ఈ వీడియో అనేది నెక్స్ట్ ఫర్దర్గా కంటిన్యూస్గా అయితే వస్తుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్రసు మోహన్ వంటిల్లో సబ్స్క్రైబ్ క్లిక్ చేసి బెల్ మీద క్లిక్ చేసి ఆల్ మీద క్లిక్ చేయండి, ఆన్ చేయండి, నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇంకా మన ఛానల్ ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బై బై, టేక్ కేర్.